తెలంగాణలో విద్యుత్ కొనుగోలులో జరిగిన అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. బీఆర్కే భవన్లోని పవర్ కమిషన్ ఆఫీసుకు చేరుకుని అధికారుల నుంచి వివరణ తీసుకుంటున్నారు. విచారణ కమిషన్కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇప్పటికే నోటీసులు అందుకున్న అధికారుల నుంచి వివరణ తీసుకుంటున్నారు. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ టెండర్లు, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ చంద్రఘోష్ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి కమిషన్కు వివరణ ఇవ్వనున్నారు. 18 మంది అధికారులు, సీనియర్ ఇంజనీర్లు, డిపార్ట్మెంట్ హెచ్ఓడీలను అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ప్రస్తుతం విచారణ ఏ విధంగా కొనసాగుతుంది దీనికి సంబంధించి? హరిత, బీఆర్కే భవన్లో 2 కమిషన్లు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. విడివిడిగానే సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి పవర్ కమిషన్ భద్రాద్రి పవర్ ప్లాంట్, అట్లాగే యాదాద్రి పవర్ ప్లాంట్ టెండర్లకు సంబంధించినటువంటి విషయంలో నిబంధనలు పాటించారా లేదా అని అప్పుడు ఆ కార్యక్రమంలో ఆ విషయాల్లో పాల్గొన్నటువంటి అధికారులందరినీ కూడా నోటీసులు ఇచ్చి ఆఫీస్కి పిలిపించి వివరణ తీసుకుంటున్నారు. లిఖితపూర్వకమైనటువంటి వివరణలు పవర్ కమిషన్ తీసుకుంటుంది. నిన్న సీఎండి ప్రభాకర్ రావు ఇక్కడికి వచ్చి స్వయంగా లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు ఇచ్చారు. దాదాపు కమిషన్ చీఫ్ ఎల్ నరసింహారెడ్డితో గంటసేపు మాజీ సీఎండి ప్రభాకర్ రావు భేటీ అయ్యారు. వివరాలన్నీ కూడా ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. అయితే నిబంధనలు పాటించారా లేదా అన్నటువంటి సమాధానాలకు అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ ఏవైతే ఉందో ఆ పాలసీ ప్రకారం నిబంధనలకు లోబడే టెండర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, అట్లాగే మిగతా ఛత్తీస్గఢ్ నుంచి జరిగినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఒప్పందాలు కూడా నిబంధనల ప్రకారమే జరిగాయంటూ వివరణ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ విచారణ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే ఫీల్డ్ విజిట్ చేసినటువంటి ఆయన నిన్న 8 మంది అధికారులకు నోటీసులు ఇచ్చి ఇక్కడికి స్వయంగా పిలిపించి వివరణ తీసుకోవడం జరిగింది. ఇక డిపార్ట్మెంటల్ హెచ్ఓడీస్ ఎవరైతే ఉంటారో ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లకు సంబంధించినటువంటి బ్యారేజీల డిజైన్లకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అట్లాగే నిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులు, ముఖ్యమైనటువంటి కీలక సీనియర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అఫిడవిట్ రూపంలో సమాధానాలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు కూడా 18 మంది అధికారులకు నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఒకరొకరుగా వచ్చి ఇక్కడికి వివరణ ఇస్తూ ఉన్నారు. కొంతమంది సీనియర్ అధికారులు అఫిడవిట్ రూపంలో సమాధానాలు ఇవ్వాలని కోరడంతో దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా అఫిడవిట్ రూపంలోనే ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ప్రశాంత్ పాటిల్ ఈయన నోడల్ టీంకు చీఫ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సమాచారాన్ని టెక్నికల్ విషయంలో కావచ్చు, అదేవిధంగా మిగతా అంశాలలో కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లో జరుగుతున్నటువంటి టెస్టులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఏవైనా ప్రజెంట్ తాజా రిపోర్ట్లు వస్తే వాటన్నిటికీ వివరణ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి విజిలెన్స్ కావచ్చు, అట్లాగే కాగ్ సంబంధించినటువంటి రిపోర్ట్ కావచ్చు, ఎన్డీఏసీఏ మధ్యంతర రిపోర్టులు కావచ్చు, వీటన్నిటినీ ఎప్పటికప్పుడు లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు కమిషన్కి అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా కమిషన్ అధికారులందరితో భేటీ అవుతూ ఉన్నారు. విడివిడిగా భేటీ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక సీనియర్ ఇంజనీర్లు టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని కమిషన్కు ఎట్లాంటి సమాధానాలు ఇవ్వాలి, ఒకే తాటి మీద నిలబడి ఒకే రకమైనటువంటి సమాధానాలు ఇవ్వాల్సినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎవరైతే కీలకమైనటువంటి వ్యవహారం నడిపించారో దీనిలో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా ప్రభుత్వం ఇంటర్నల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఈ నెలాఖరు వరకు 2 కమిషన్ల నుంచి నివేదికలు ప్రభుత్వం ఆశిస్తున్నప్పటికీ కాళేశ్వరం కమిషన్ మాత్రం ఆలోపు విచారణ పూర్తయ్యేటువంటి అవకాశం లేదు అన్నట్లుగానే జస్టిస్ పినాకి చంద్రఘోష్ చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే కమిషన్లు 2 కూడా విచారణలు వేగం పెంచాయి. ఈ నోటీసులు ఇచ్చినటువంటి అధికారులందరితో కూడా వివరణలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరిత, విద్యుత్ కొనుగోలులో అక్రమాలపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. శేఖర్, మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఎటువంటి కీలక వివరాలు సేకరించారు? అంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లకు సంబంధించినటువంటి టెండర్ల పిలుపు ఏదైతే ఉందో అది కొంత గోప్యంగా జరిగింది. అదేవిధంగా కొంతమంది వ్యక్తులకు కావాలనే అది అప్పగించారు. అందులో
వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద చేసింది. అట్లాగే ఛత్తీస్గఢ్ ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా సేమ్ అదే ఆరోపణలు చేస్తూ ఉంది. వేరే రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు అన్నది ఆరోపణలు చేస్తూ ఉంది. ఆ ఆరోపణల్లో ఎంత మేరకు నిజం ఉంది అన్నటువంటి విషయాలు తేల్చడానికే పవర్ కమిషన్ను ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. అప్పుడు ఆ టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఒప్పందాలు ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి ఒప్పందాలలో పాల్గొన్నటువంటి అధికారులందరినీ కూడా వరుసగా పిలుస్తూ ఉన్నారు. ఇప్పటికే యాదాద్రి అట్లాగే భద్రాద్రి థర్మల్ ప్లాంట్లను డైరెక్ట్గా విజిట్ కూడా ఎల్ నరసింహారెడ్డి చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడారు. ఇక జిల్లాలలో ఉన్నటువంటి అధికారులను పిలిపిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి అధికారులే కాకుండా జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులను కూడా పిలిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ 3 ప్రక్రియల్లో ప్రధానంగా పాల్గొన్నటువంటి మాజీ సీఎండి ప్రభాకర్ రావు యొక్క పాత్ర ఎంత మేరకు ఉంది, ఇదంతా కూడా నిజంగా నిబంధనలకు లోబడే జరిగిందా లేదంటే నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా జరిగిందా, కొన్ని సంస్థలకే టెండర్లు ఇవ్వడానికి కారణాలు ఏంటి, ఆ టెండర్లు ఆ టైంలోపే పిలవడానికి కారణాలు ఏంటి, గోప్యంగా పిలవడానికి కారణాలు ఏంటి, ఇట్లాంటి అంశాలన్నింటినీ ప్రశ్నల రూపంలో కమిషన్ అడిగినప్పుడు లిఖితపూర్వకంగా ఆ సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. గతంలో సీఎండి ప్రభాకర్ రావుకి 2 సార్లు నోటీసులు ఇస్తే సమాధానాలు డైరెక్ట్గా వచ్చి ఇస్తాను అంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న ఆయన వచ్చి ఇవ్వడం జరిగింది. ఇక అరవింద్ కుమార్ ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో లేరు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆయన త్వరలోనే హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆయన కూడా కమిషన్ ముందు స్వయంగా అటెండ్ అయ్యి లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక గతంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు కమిషనర్గా వ్యవహరించినటువంటి సురేష్ చందా కూడా ఈ వ్యవహారంలో ఆయన పాల్గొన్నారు, కీలక అధికారిగా ఉన్నారు. కాబట్టి ఆయనను కూడా నిన్న విచారణకు పిలిపించారు, లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు తీసుకున్నారు. ఈరోజు కూడా కొంతమంది అధికారులు వస్తారు అన్నటువంటి చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరెవరు వస్తారు అన్నది సాయంత్రం కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి తక్కువ ధరకు లభించినప్పటికీ టెండర్ల విషయంలో తక్కువ కోడ్కు చేశారు అన్నటువంటి విమర్శ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి మీద నివేదిక రూపంలో ఈ మంత్ ఎండ్ వరకు ఈ కమిషన్ ప్రభుత్వానికి ఇస్తుంది. మరి ఎలాంటి విషయాలు తెలుస్తుంది, ఎంత మేరకు అధికారుల పాత్ర ఉంది, గత ప్రభుత్వం తప్పు చేసిందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. హరి, థ్యాంక్ యూ శేఖర్.